వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగొని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకటే చర్చ. రెడ్ బుక్. వాట్ ఈస్ ది రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ ప్రస్తావన ఎందుకొచ్చింది? అసలు ఈ రెడ్ బుక్ ప్రస్తావన ఎవరు ప్రస్తావించారు? అనే చర్చ అయితే బలంగా సాగుతుంది. ఒకటి, అసలు ఈ రెడ్ బుక్ అనే అంశము దాని గురించి చర్చించుకుంటే, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఉన్నటువంటి లోకేష్ యువగలం పేరుతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది. ఇందులో భాగంగా 22 సార్లు రాళ్ల దాడి లోకేష్ యువగల పాదయాత్రపై దాడి చేశారు వైకాపా నేతలు అనేసి తెలుగుదేశం తమ్ముళ్ళు లోకేష్ చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా పాదయాత్రని కొనసాగించొద్దు అనే ఉద్దేశంతో వైకాపా నేతలు వైకాపా ప్రభుత్వం ఉందనేసి లోకేష్ చెప్తున్న మాట. అందులో భాగంగానే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రకరకాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ చేసి యువగలాన్ని అడ్డుకోవాలి. యువగలం అడ్డుకొని దా ఆ పాదయాత్రని అక్కడే ఆపేయాలి అనే ఉద్దేశంతోటి ఈ యొక్క అధికారులు చేస్తున్నటువంటి విఫల ప్రయత్నాన్ని కొట్టిపరేశారు లోకేష్. అందులో భాగంగానే ఎప్పుడైతే యువగలం పాదయాత్రని వాళ్ళు అడ్డుకోవడం సాగుతుందో, ఏ రోజు అయితే లోకేష్‌ని ఇబ్బంది పెట్టి మరీ పాదయాత్ర కొనసాగించకుండా అడ్డుకున్నారో, ఆ రోజే ఒక రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ పైన యాక్షన్ ఉంటదనేసి వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఒక పెద్ద దాడిలో ఆయన ఇదే వర్షను ప్రస్తావించారు. అదే రోజు ఈ యొక్క రెడ్ బుక్‌ని ఓపెన్ చేశారు. ఈ రెడ్ బుక్‌లో సుమారు 100కు పైగా పేర్లను ఆయన అందులో పొందుపరిచారు అనేసి అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నటువంటి అంశం. నిజంగా లోకేష్ కుమార్ ఈ రెడ్ బుక్‌లో ఎవరెవరి పేర్లు రాశారు? ఎలాంటి సందర్భాల్లో ఈ పేర్లు రాయడం రాసుకోవాల్సొచ్చింది? నిజంగా యువగలంలో ఇంత ఘోరమైన ఈ పరిస్థితులు ఉన్నాయా అంటే, నిజంగా ఉన్నాయి అనే ఉద్దేశంతోటే రెడ్ బుక్‌లో పేర్లను రాయడం జరిగింది. ఈ రెడ్ బుక్‌లో ఉన్నటువంటి పేర్లందరిపైన డేంజర్. రెడ్ అంటేనే డేంజర్. డేంజర్ అంటే ఆల్ మీన్స్ జస్ట్ వీళ్ళు చెప్పడం ఏందంటే వీరి పైన యాక్షన్ ఉంటది. వీరికి వీరికి వీళ్ళ పైన అందరిపైన ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారో, ఎవరు ఇబ్బంది పెట్టారో అందరిపైన యాక్షన్ ఉంటదనేసి లోకేష్ కుమార్ చెప్పారు. వాట్ ఈస్ ది రెడ్ బుక్ అనేసి మనం ఇంతసేపు మాట్లాడుకుంటే, రెడ్ బుక్ ఇప్పుడు వైజాగ్‌కు సంబంధించింది కావచ్చు, విజయవాడకు సంబంధించింది కావచ్చు, ఎక్కడ కూడా తెలుగు తమ్ముళ్ళ పైన జరిగినటువంటి హత్యలు కావచ్చు, వారిపైన దాడులు కావచ్చు, వారి ఆర్థికంగా వారిపైన దాడులు చేసిన సందర్భాలు కావచ్చు, ఆయన రికార్డు తెప్పించుకొని ఎవరెవరు తెలుగుదేశం కార్యకర్తలపైన యువగల పాదయాత్రలలో పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరిపైన దాడులు చేస్తున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారు, ఈ వైసీపీ కార్యకర్తలా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అనే ప్రశ్నించేటువంటి సందర్భము లోకేష్ ముందు జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకటి, నిజంగా ఇందులో లోకేష్ కుమార్ ప్రస్తావించినటువంటి రెడ్ బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే, ఒకటి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి అప్పుడు అది ఇంటెలిజెన్స్‌లో పనిచేసినటువంటి సీతారామంజనేయులు పేరు ముందుగా ప్రస్తావించడం జరిగింది. ఆ వెంట రాజకీయాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొడాలి నాని, అదేవిధంగా కొడాలి నాని, అదేవిధంగా వంశీ, ఇంకా రోజా, ఇలాంటి కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా ఈ రెడ్ బుక్‌లో పొందుపరిచారు అనేసి గుసగుసలు తెలుగు తమ్ముల్లో కొంత గుసగుసలాడుతున్నటువంటి చెప్పుకోవచ్చు. నిజంగా ఇప్పటి వరకు లోకేష్ రెడ్ బుక్ తయారైందని చెప్పారు గానీ, రెడ్ బుక్‌లో ఎవరెవరి పేర్లున్నాయి, వీరిపైన ఎలాంటి యాక్షన్‌లు ఉంటాయని కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. రేపు 12వ డేట్ నాడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే మొదటగా ఈ రెడ్ బుక్‌నే ఓపెన్ చేస్తాము. లోకేష్ ఐపీసీ అంటే ఏంటో ఆ రోజు మేము చూయిస్తాం అనేసి తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆ రోజు మేము చూపిస్తాము. అప్పుడు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో వైకాపా ప్రభుత్వము, అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పెడతాము, అంతకంటే ఎక్కువ యాక్షన్ ఉంటది అనేసి చెప్పారు. చెప్తూనే మేము హింసలకు పాల్పడము, హింసా రాజకీయాలు చెయ్యము, అహింసని నమ్ముకుంటాము అనేసి మరొక పక్క. ఏదేమైనా కూడా ఈ జరిగినటువంటి ఎపిసోడ్‌లో మొత్తం కూడా నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వైకాపా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు విపరీతమైనటువంటి బౌద్ధిక దాడులకు పాల్పడ్డది. ఆర్థిక బలాల మీద వాళ్ళు ఉక్కు పదం మోపడం జరిగింది. ఇలాంటి అంశాలని ప్రస్తావించినటువంటి తెలుగుదేశం నాయకులు వీటన్నిటిపైన యాక్షన్ ఉంటది అని ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టారో, వెనువెంటనే ఈరోజు
అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఒక స్కూల్ టీచరు ట్రాన్స్ఫర్ కావాలంటే 3 నుంచి 6 లక్షల రూపాయలు తీసుకున్నాడు అనేసి ఈరోజు ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా ప్రతి అధికారి కావచ్చు, ప్రతి నాయకుడు కావచ్చు, అప్పుడు ఉన్న ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి దాడులు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వీటన్నిటిని తిప్పికొడతాము. తెలుగుదేశం పార్టీ 12వ డేట్ నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీటికి రియాక్షన్ ఉంటది అనే ఉద్దేశమే ఈ రెడ్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం చెప్పగానే చెప్పాలి. ఇది రెడ్ బుక్ యొక్క సారాంశం.